శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ వనదేవతల సుమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపుర భవాని తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ. ఇప్పుడు మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల జాతకం అండి. గవ్వల శాస్త్రం చూస్తున్నాం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్య బలం ఎలా ఉందో ఈ 15 రోజులు శుభయోగం అశుభయోగం భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. మొదటిగా మేషరాశి వారి పేరు మీద గవ్వలేసి చూద్దామండి. మేషరాశి వారి పేరు మీద గవ్వలేస్తే మొదటిగా మాత్రం వారి పేరు మీద 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ జాతకం, శుక్రస్థాన గవ్వలు పడ్డాయి వారి జాతక బలానికి. కానీ మాత్రం ఈ మేషరాశి వారి జాతకానికి కుజుడు అధిపతి అండి, రాష్ట్రాధిపతి, నక్షత్రాధిపతి. చెప్పాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి, భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి వారి జాతక బలానికి. చాలా వరకు మాత్రం భరణి నక్షత్రం వారికి మాత్రం చంద్రుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చాలా శుభయోగమయ్యే అవకాశం ఉందండి. ఒకవేళ మాత్రం వీరు చంద్రస్థానం నీచ స్థానంలో పుట్టిన వారైనా కావచ్చు, శుక్రస్థానం నీచ ఘడియలో పుట్టిన వారైతే మాత్రం చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయండి. అదే ఉచ్చస్థానంలో పుట్టిన వారైతే మాత్రం తిరుగు ఉండదు వారి జాతకంలో. ముఖ్యంగా స్త్రీలకు మంచిగా ఉంటుంది. అలాగే మాత్రం స్త్రీ సంతానం నుంచి చాలా వరకు సహకారం ఉంటుంది. అలాగే కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కలిసి వస్తుందండి. అని అడిసరిగా వర్గాలు ఎన్ని ఉన్నా సరే మాత్రం చికాకు తప్పుతాయండి. అడిసరిగా వర్గాలంటే మాత్రం కామం, క్రోధం, లోభం, మోహం, మత్సర్యం ఈ 6 అనేది వారి మీద మాత్రం చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఏ విషయంలో అయినా సరే వారు మాత్రం లిమిట్గా ఉంటారు. అలాగే చేసే వృత్తిలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధనాదాయ విషయంలో మాత్రం మంచిగా ఉంటుంది. అలాగే వ్యవసాయ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయ విషయంలో చెప్పాలంటే ఎంత ఆదాయం వచ్చినా మాత్రం ఖర్చు అంతకంతే ఉంటుందండి. శుక్రుడు గురుగ్రహం దేవుడుకు గురుగ్రహం దేవతలకు గురువు అయితే మాత్రం శుక్రగ్రహం రాక్షసులకు గురువు అండి. కాబట్టి గ్రహానికి కూడా చాలా వరకు పవర్ఫుల్ ఉంటుంది. కానండి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పంచాంగ శాస్త్ర ప్రకారం గురుబలం ఉంది వీరికి. మేషరాశి వారికి శుక్రుడు గవ్వలు పడ్డాయి కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. అని ఇబ్బందులు ఉన్నా కూడా మాత్రం ఆ ఇబ్బందుని దాటుకుని వీరు అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయి. రెండవది ఏముందంటే వీరికి పంచాంగ శాస్త్ర ప్రకారం మాత్రం ఎన్నాటి 11వ స్థానంలో శని ఉంది కాబట్టి మాత్రం చాలా వరకు శుక్రగ్రహానికి శనిగ్రహానికి సన్నిహిత స్థానం ఉంటుంది కాబట్టి శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలంలో. ముఖ్యంగా వివాహ విషయంలో కానీ, శుభకార్య విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, విలాస విషయంలో కానీ, గృహం కట్టడంలో కానీ, లేదా విలాస వస్తువులు కొనటం కానీ, వాహనం కానీ, భూమి కానీ, ఏదైనా విలాసమైన వస్తువులు కొనడానికి, గృహోపకరణాన్ని చాలా విలువైన వస్తువులు కొనడానికి శుక్రగ్రహం అనుకూలం ఇస్తుందండి. అలాగే సంసార జీవితంలో ఏమైనా చిక్కులు చికాకులు ఉన్నా, లేకుంటే సంతానంలో బాధలు ఉన్నా, లేదా భార్యాభర్తలు ఎడబాప్తం ఉన్నా, లేకుంటే సంసారం మీద దోషం ఉన్నవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా వీరు శుక్రవారం నియమం పాటించాలండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఆ శుక్రగ్రహం ప్రకారం మాత్రం వీరు జాతకానికి చూడాలంటే బొబ్బర్లు దానం చేయాలండి, సద్బ్రాహ్మణులను సత్కరించాలండి. చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. శుక్రవాదాలు ఏదైనా నీచస్థానంలో ఉంటే అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. శుక్రుడు నీచస్థానంలో ఉంటే మాత్రం లేనిపోని అలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి, చెడు గుణాలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి. అన్ని పనులు చెడుగానే జరుగుతూ ఉంటాయి. కానీ మంచిని అపార్థం చేసుకునే అవకాశం ఉంటాయండి. ఈ చెడు చికాకు ఏమైనా తొలగిపోవాలంటే శుక్రగ్రహానికి మాత్రం పూజ చేసి, అలాగే నవగ్రహాలతో పాటు శుక్రగ్రహాన్ని పూజ చేసి బొబ్బర్లు దానం చేయాలి. చాలా శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి మేషరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. బుధ మహారదశ గవ్వలు 5 గవ్వలు అంటే మాత్రం పంచ ప్రాణాలు అంటారండి. ఇంకోటి మాత్రం వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం పంచభూతాలు కూడా వెంట ఉన్నట్టే అండి. గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ 5 వీరు వెంటనే ఉన్నట్టు.
కాబట్టి వీరికి జాతకానికి మనుషులు సాయం చేయకపోయినా మాత్రం నేచర్స్ అనేది వీరికి తప్పకుండా వీరికి సాయం చేస్తుందండి. ముఖ్యంగా వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వైద్య రంగంలో పనిచేసే వారికి తిరుగు ఉండదండి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బోధన రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి తిరుగు ఉండదు. వారి జాతకంలో వారు ఏ వ్యాపారం చేసినా సరే అండి, ఇది వారి చేసే వ్యాపారం హోటల్ వ్యాపారం చేసే రంగం వారికి మాత్రం నంబర్ 1 స్థానం ఉంటుందండి. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వారు కూడా కలిసి వస్తుంది. ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నవారు, హోటల్ వ్యాపారం చేస్తున్నవారు, పార్ట్నర్షిప్ అయినా కలిసి వస్తుంది. అలాగే మాత్రం వ్యవసాయ విషయం సంబంధించిన పని కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే బోధన రంగంలో కలిసి వస్తుంది. సంఖ్యాశాస్త్రంలో కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం అకౌంటెంట్లో రాసే వాళ్ళు ఉంటారు, కూడికలు తీసివేతలు, అటువంటి వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అని దృష్టి దోషం అధికం ఉంటుంది వీరి పేరు మీద. ఈ బుధాగ్రహం ఉన్నందువలన ముఖ్యంగా మాత్రం మేధావి లక్షణం ఉంటుందండి. బుధుడు నీచ స్థానంలో ఉన్నాడంటే మాత్రం మతిమరుపు ఎక్కువ ఉంటుందండి, గుర్తు ఉండదు. పడితే దయ్యం నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర పట్టదు. అరికాల నుంచి పడితే నడినాక నొప్పులు అవుతాయి. బాడీ అనేది మొత్తం పెయిన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా మాత్రం నరాల మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. అలాంటి సంఘటనలు చికాకులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం బుధగ్రహంతో పాటు నవగ్రహాన్ని పూజ చేయడం చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిదండి. వారికి నవగ్రహాల్లో మాత్రం బుధుడు, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నారండి. చెడు అయితే లేదు. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి. అలాగే వివాహ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ మంచిగా ఉంటుంది. సంతాన విషయంలో కూడా మంచిగా ఉంటుంది. చేసే వృత్తిలో మాత్రం తిరుగు ఉండదు. గత కొన్ని సంవత్సరాల నుంచి, నెలల నుంచి, వారాల నుంచి పడుతున్న చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ 15 రోజులు చాలా వరకు కీలకం ఉన్నది వారి జాతకపరంగా. కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. మానసిక బాధలు కూడా తీరిపోయే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరు మాత్రం వస్త్రదానం, అన్నదానం చేయడం చాలా మంచిదండి. ఇప్పటి వరకైతే వీరి పేరు మీద శుక్రగ్రహ గవ్వలు 6 గవ్వలు పడ్డాయి. బుధగ్రహ గవ్వలు 5 గవ్వలు పడ్డాయండి. 11 గవ్వలు పడ్డాయి. 3వసారి గవ్వలేసి వారి పేరు మీద ఎలా ఉందో మేషరాశి వారి జాతకం చూద్దామండి. మూడవసారి గవ్వలేస్తే 9 గవ్వలు పడ్డాయండి. నవగ్రహాల గవ్వలు పడ్డాయి. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా విశేషమైన సంఖ్య అండి 9వ సంఖ్య. ఎలా విశేషమైన సంఖ్య అంటే మేషరాశి వారికి అధిపతి కుజుడు. గవ్వలు 9 గవ్వలు పడ్డాయి. నవగ్రహాలు గవ్వలు 9 గవ్వలు పడ్డాయి కాబట్టి ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం కుజుడికి అధిపతి లక్కీ నెంబర్ 9 అండి. కుజుడు అధిపతి. ఈ 9వ సంఖ్య మాత్రం చాలా వరకు అనుకూలం ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం రక్షణ రంగం డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి, కార్మిక రంగం డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి, పోలీస్ రంగం డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి చాలా కీలకమైన సంఖ్య అండి ఇది. చాలా వరకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం భూమి వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగంలో నడిచేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కుజుడు నీచ స్థానంలో ఉండడానికి మాత్రం లేనిపోని గొడవలు, చికాకులు వస్తాయండి. రుణ బాధలు వస్తాయి. అలాగే మాత్రం నమ్మిన వారు మోసం చేస్తారు. అడగడం ఆటంకాలు వస్తాయి. అసలు ఏమైనా ఆటంకాలు, చికాకులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారు కుజుడు కానీ అనుకూలమైన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. ధైర్య సాహసాలు పెరుగుతాయి. అలాగే వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారు ఏ పని పట్టినా అనుకున్న పని జయమవుతుంది. వ్యాపార విషయంలో కలిసి వస్తుంది. భూమి వ్యాపారంలో కలిసి వస్తుంది. తాత ముత్తాతలు తల్లిదండ్రులు పెద్దలు ఇచ్చిన ఆస్తి కూడా మాత్రం వారిని పెంచే అవకాశం ఉంటుంది. వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా మంచిగా ఉంటుంది. రక్తశుద్ధి ఉంటుంది. వారికి ఎంత ఆవేశం ఉన్నా కూడా మాత్రం అంతే పట్టుదల ఉంటుంది. అలాగే మాత్రం మనో నిగ్రహం కూడా ఉంటుంది. నలుగురిలో మాత్రం ఏ పని నమ్ముకున్నా మాత్రం నంబర్ 1 స్థానంలో సాధించే అవకాశం ఉంటుందండి. ఇప్పటి వరకు అయితే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం మొదటగా శుక్రస్థానం గవ్వలు పడ్డాయి. 2వసారి బుధస్థానం గవ్వలు పడ్డాయి. 3వసారి కుజగ్రహ గవ్వలు పడ్డాయండి. అంగారకారకులు మొత్తం గవ్వలు వీరికి శుభోగం గవ్వలే పడ్డాయి. చెడు గవ్వలు ఎక్కడ పడలేదండి. మొత్తం లెక్క పెడితే 11 ఈ 9 20 గవ్వలండి. 20 గవ్వాలంటే 0 తీసేస్తే 0 పక్కన పెడితే మాత్రం 2 మిగులుతుందండి. చంద్రమహారదశ జాతకం అంటే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరి జాతకంలో నంబర్ 1 స్థానం కంటే నంబర్ 2 స్థానం అయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు వెళ్ళిపోతాయి. 2వ స్థానం రాసి ఉన్నది కాబట్టి ముఖ్యంగా స్త్రీలకు చాలా మంచిగా ఉంటుంది. అలాగే మాత్రం తల్లిదండ్రుల నుంచి సహకారం ఉంటుంది. పెద్దల నుంచి వస్తున్న చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు పోయే అవకాశాలు ఉంటాయండి. వీరు నవగ్రహాల ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి,
ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, చేస్తే చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.